తో ముగిద్దాం. దాని గురించి నేను పాడాను, మీరు విన్నారు. పాడిన వాడిని ఏమంటాం? గాయకుడు. విన్నవాడిని ఏమంటాం? శ్రోతలు. ఇప్పుడు మనమందరం కలిసి పాడితే ఏమంటాం? గాయకుడు. వినేవాడు ఎవడెప్పుడు? పరమాత్మ. ఆ పాడే పాట పేరు ఏమంటాం? ఏమవుతుంది? భజన. చేద్దాం. గోవింద కృష్ణ హరి అని నేనంట. గోపాల జై జై అది మీరా. రాధారమణ హరి నేనంట. గోపాల జై జై మీరా. నారాయణ హరి పాండురంగ హరి. మరీ బాగా పడితేనే మళ్ళీ మరీ బాగా పడారనుకోండి, ప్రసాద్ గారు నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవ. మీకంటే మా లోకల్ టాలెంటే బెటర్ అండి. అందుకని దయచేసి నన్ను డామినేట్ చేయకుండా పాడండి. మరొకసారి ఈ కార్యక్రమం చివరిలో పెద్దవాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ వారిని నేను ఇక్కడ చూడకపోవటం నేనేదో లోటుగా భావిస్తున్నా. పార్వతీ పరమేశ్వరులు లాంటి విజయ్ గారు, ప్రసాద్ గారు, ఇద్దరూ కలిసిన ప్రసాద్ గారిని మాత్రం నేను చూడగలుగుతున్నాను. నాకు ఇంత విశేషమైన అవకాశం ఇచ్చినందుకు, దానికి ముఖ్యంగా అనుసంధానంగా నిలిచి నన్ను ఇక్కడ వారి దాకా ప్రవేశపెట్టిన ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన పేరు జనార్దన్ పగడాల గారు. వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చాలా చోట్ల ఉంటాయి మిత్రులారా. ప్రపంచం అంతా మా ఊహ తెలిసినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. అనేక రకాల కార్యక్రమం రూపాలు మారుతాయి, కానీ మాకు ప్రపంచం కొత్త కాదు. కానీ ఏ క్షేత్రంలో అడుగుపెడితే దివ్యమైన అనుభూతి కలుగుతుందో అలాంటి క్షేత్రంలో ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞత. సత్యనారాయణాచార్యులు గారికి గురుతుల్యులు, వేదమూర్తులు, మహాత్ములు, వీళ్ళ లివింగ్ గాడ్స్ అంటారు, నడిచే దేవుళ్ళు అంటారు. సో వారి పాదపద్మాలకి కృతజ్ఞతాపూర్వకంగా ఆశీస్సులు కోరుతూ నమస్కరిస్తున్నాను. నా వాక్కు స్పష్టంగా మీకు చేర్చే ప్రయత్నంలో శ్రీ కన్నన్ గారు ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఆయన సపోర్ట్కి నేను చాలా నిరాడంబరుడు. కొంతమందిని మళ్ళీ చూడాలనిపిస్తుంది. కారణం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అట్లాంటి స్మితభాషి, హితభాషి, మితభాషి కన్నన్ గారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సత్యనారాయణాచార్యులు గారు మామూలుగా అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు, ఇట్స్ ఓకే అనుకుంటూ ఉంటాం. వారు పొద్దున మరీ 4-5 సార్లు పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటుంటే ఆత్మశుద్ధిగా, అంటే అంత కోరుకుంటున్నారన్నమాట. అది వారు చెప్పిన వాక్కులా నేను భావించలేదు. ఆయన పరమాత్ముడి దూత. ఆయన వీరితో అలా అనిపిస్తున్నారు అనిపించింది. ఎన్నిసార్లు అనిపించింది, అన్నిసార్లు పులకింతలకు లోనయ్యా. అంతటి విశేషమైన ఆత్మానందానుభూతి ఈ క్షేత్రంలో కలుగజేసినందుకు ప్రతి ఒక్కరికి, వీటన్నిటికంటే మించి ప్రతిరోజు వ్యాఖ్యాడికి వెళ్లే ముందు మహాకవి కాళిదాసు భగవతిని ప్రార్థిస్తూ మొక్కుకుంటాడు. ఏమనంటే, అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక అని. అంటే రసికుడు కానటువంటి వాడికి నా కవిత్వం వినిపించే దుర్గతి నా నుదుటన రాయకు అని.
మనం చెప్తుంటాం, వాళ్ళు నోరు తెచ్చుకుని వింటుంటారు, అర్థమైందేమో అనుకుంటాం. ఫైనల్గా వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఆయన లోపల అంతసేపు చెప్పాడు కదా, నీకు ఏమర్థమైంది అంటే అన్నాడు అనుకోండి. మరి ఎందుకు కూర్చున్నావురా అంటే నేను ఫ్రంట్ రోలో కూర్చున్నాను, లేస్తే ఆయన ఫీల్ అవుతాడని అన్నాడు అనుకోండి, మొత్తం పోయింది. శ్రీరాముడి గురించి పాఠం చెప్తున్నట్ట టీచర్. రాముడు ఆయన వైభవం, హనుమ ఆయన వైభవం. హనుమ శ్రీరాముడికి బంటు, ఆత్మీయుడు, స్నేహితుల్లా భావించాడు శ్రీరాముడు. హనుమంతుడు దైవంగా భావించాడు. నేను దైవము రెండు ఒకటే అనే భావనతో ఒక అద్వైత సిద్ధిలో ఉన్నాడు హనుమ. రాముడు ఎక్కడున్నాడు? నాలోనే ఉన్నాడు అన్నాడు. నీలో ఉన్నాడా? చూపించగలవా అంటే వెంటనే హృదయం చీల్చి చూపించాడు. ఇది మనకి అందరికీ తెలిసిన కథ. హృదయం చీల్చి హనుమంతుడు చూపించాడు అని అంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు తెలుగు టీచర్. వాడు నోరు తెచ్చుకుని వింటున్నాడు. అట్లా ఇంట్రెస్టింగ్గా విన్నవాడి పట్ల టీచర్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాడు ఎరా రాము, నీకు బాగా అర్థమైందా? నీకు అర్థమైంది అనుకుంటా అని నిలబడు. ఏమర్థమైందో చెప్పు. యు ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమర్థమైంది చెప్పు, దీన్ని బట్టి నీకేమర్థమైంది అంటే వాడన్నట్టు సింపుల్గా ఆంజనేయ స్వామి గోల్డ్ బాగా పెంచేవాడని అర్థమైంది. గోల్డ్ బాగా లేకపోతే మరి అట్లా చీట్ చేసుకుంటారు సార్, నాకైతే నా వల్ల కాదు అన్నట్టు వాడికి అది అర్థమైంది. అర్జునుడికి అలా అర్థం కాలా. కృష్ణ పరమాత్మ చెప్పింది ఏం చెప్తున్నాడో అది యథాతథంగా అర్థం చేసుకోగలిగేంత సంస్కారవంతమైన ఉన్నతమైన శిష్యుడు. అందుకనే శ్రోతవ్యం అనసూయ అంటాడు. ఎక్కడన్నా వింటున్నప్పుడు, ఎవరన్నా చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు వీడేంటి చెప్పేది, అసలు వీడికి ఎంత తెలుసు, ఈ అసూయ మాని వినాలి. అప్పుడు జ్ఞానం బోధపడుతుంది, అప్పుడు తత్వం బోధపడుతుంది. రామకథని వ్యాప్తి చేస్తున్నప్పుడు లవకుశలు ఇలా వినాలని చెప్తారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రవక్ష్యామి అనసూయవే అని చెప్పాడు. అసూయారహితుడవైన ఓ అర్జున, ఇది చెప్తున్నాను విను అని. నీకు అసూయ లేదు కాబట్టే చెప్తున్నానని. వినడం అలా వినాలి. వాడికి ఏమొచ్చు అంటే అసలు ముందు ఏం చెప్తున్నాడో అసలు విందాము, అంతా అయిన తర్వాత మాట్లాడదాం. అది కదా సంస్కారం అంటే. లేదు వాడు 3 రోజులు మొత్తం భగవద్గీత వారం రోజులు ప్రవచనం చెప్పాడు అనుకోండి, ప్రవచనానికి వచ్చాడు అనుకోండి, వారం రోజులు వచ్చాడు. 7వ రోజు మనం ఒక ప్రశ్న అడిగాడు. విశేషం ఏంటంటే 7వ రోజు ఆ ప్రశ్న అడగడం కోసమే 7 రోజులు ఓపిక పట్టాడని అర్థం. చివరికి వాడు ఏం అడిగాడో తెలుసా అండి, అసలు భగవద్గీత మీరు ఎంతసేపు పాడారు సార్ అని అడుగుతాడు. అంటే భగవద్గీత మన ప్రాజెక్టు బాగా అది 12 అవర్స్ నాయనా అని. ఇప్పుడు వేస్తాను సార్ మీకు ప్రశ్న అంటాడు అన్నమాట. ఏం వేశాడంటే వాడు, ఇప్పుడు యుద్ధరంగంలోకి వీళ్ళందరూ అడుగు పెట్టారు, అందరూ ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి 12 గంటల పాటు ఉపన్యాసం చెప్పే టైం ఉంటుందంటారా, అసలు ఫస్ట్ ఇది తెలుసని నాకు అంటాడు వాడు. భగవద్గీత ఏం చెప్తుందో వాడికి కావాలా? కృష్ణుడు అర్జునుడితో ఎంత టైం పెట్టుకున్నాడు ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాలా? సో వినేవాడు బాటమ్ లైన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, బాటమ్ లైన్ ఆఫ్ దట్ స్పీచ్, బాటమ్ లైన్ ఆఫ్ సినిమా, అల్టిమేట్లీ బాటమ్ లైన్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ కెరీర్. అది ఇంపార్టెంట్. ఏం సాధించావురా జీవితంలో అని జీవిత ప్రారంభ దశలో అడగకూడదు. ఏం సాధించావురా ఈ జీవితంలో 70 ఏళ్ళ వాడిని అడగండి. 70 ఏళ్ళు అత్రి వశిష్ఠ భరద్వాజ విశ్వామిత్ర గౌతమ కాశ్యప జమదగ్ని 7 మహర్షులు. ఒక్కొక్క మహర్షి మన జీవితానికి, ఒక్కొక్క మహర్షి ప్రతి 10 సంవత్సరాల పాటు ఆయుష్ పోస్తారనేది శాస్త్రం చెప్తోంది. అట్లా 7 ఋషులు, 7 పదులు 70. ఈ 70 ఏళ్ల వయసులో ఒక ఆవృతం పూర్తయింది. 7 మహర్షుల ఆశీర్వాదం పొందగలిగావు. ఇప్పుడు చెప్పు ఏం చేశావు? 70 ఏళ్ళు జీవించి ఉన్నావు కదా. అంటే చెప్పగలరు. ప్రసాద్ దుగ్గిరా నిలబడతాడని, ఎస్ నా దగ్గర నేను చెప్తాను అంటాడు ఆయన. ఏం సాధించారండి? 2వ ప్రశ్న. ఈ వ్యవస్థ అంతా ఒకసారి చూడండి చాలు. ఇట్ షోస్ దట్ హి హస్ డన్ సంథింగ్ టు ది పీపుల్, టు ది పబ్లిక్, టు ది ఫ్యూచర్ జనరేషన్స్. అది లైఫ్. అసలు మనకి నెక్స్ట్ జనరేషన్ దిక్కులేదు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడలేదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేదు. వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ లక్ష్యం వేరు, వీళ్ళ లక్ష్యం వేరు. కేవలం కంఫర్ట్స్ కోసం డబ్బులు ఇస్తే చాలు, ఆ కంఫర్ట్స్ సమకూరిస్తే చాలు అనుకుంటున్నారు. దీంతో అయిపోయిందా మన జీవితం? దీంతో అయిపోయిందా మన బాధ్యత?
భగవద్గీత చెప్పే ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించడంలో ప్రధానంగా మన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్లాన్ చేయండి, నిలబెట్టడానికి సంకల్పించండి. ధర్మానికి ఎక్కడ హాని జరిగినా దయచేసి హిందూ బంధువులారా రోడ్ల మీదకి రండి. ఒక ఐడియాలజీ పెట్టుకోండి, గుడి దగ్గరే పెట్టుకోండి, రోడ్డు మీదకి వెళ్ళకల ప్రశ్న పిలవండి, పిలుస్తారు. హిందూ ధర్మం మీద ఇవాళ ఈ మచ్చ వచ్చింది, లేకపోతే వీడెవడో ఇట్లా పేటరేగిపోయాడు, మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం, మా విష్ణు సహస్రనామం పారాయణం పెట్టుకున్నాం, ఈ పారాయణం చివరగా మేమందరం తీర్మానించింది, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచానికి అందుతుంది కదా ఈ సందేశం. హిందువులు అంటే వాళ్ళు ఊరుకోర్రా, రియాక్ట్ అవుతారు అని. ఇది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏసై అన్నాడు కృష్ణుడు అర్జునుడు. ఎవరిని? అధర్మాన్ని. అధర్మం అంటే ఏమిటి? ఐచ్ఛికంగా ప్లాన్ చేసి మరి ఇతరుల మనసులు గాయపరిచేవాడు ఎవడున్నా కూడా ఉపేక్షించడం. అది ధర్మమైనా, అది వ్యక్తి అయినా, వ్యక్తి జీవితమైనా. భజన. గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ, రాధారమణ హరి గోపాల జయ జయ, నారాయణ హరి గోపాల జయ జయ, పాండురంగ హరి గోపాల జయ జయ. చక్రధర గోపాల జయ జయ, ఆశ్రిత వత్సల గోపాల జయ జయ, ద్వారకాధిపతి గోపాల జయ జయ, విశ్వమంగళ విభ గోపాల జయ జయ. శ్రీవత్సాంకిత గోపాల జయ జయ, శ్రీకౌస్తుభధర జగదాధార గోపాల జయ జయ, కంసవిదూర గోపాల జయ జయ, యదుకుల తిలక గోపాల జయ జయ, ఆనందకారక గోపాల జయ జయ. నవనీత గౌర గోపాల జయ జయ, వేణుగాం ప్రియ గోపాల జయ జయ, పురాణ పురుష గోపాల జయ జయ, మునిజన సంహృత గోపాల జయ జయ. దుఃఖ విమోచన గోపాల జయ జయ, ఆనందనందన గోపాల జయ జయ, జ్ఞానప్రదాయక గోపాల జయ జయ, మోక్షప్రదాయక గోపాల జయ జయ. దేవకి ప్రియసుత గోపాల జయ జయ, యశోదనందన గోపాల జయ జయ, వసుదేవా ప్రియ గోపాల జయ జయ, సుందర సుమధుర గోపాల జయ జయ. గీతాచార్య హరి గోపాల జయ జయ, కరుణాసాగర గోపాల జయ జయ, అగర కుండలధర గోపాల జయ జయ, బృందావనచారి గోపాల జయ జయ. రుక్మిణీ వల్లభ గోపాల జయ జయ, సత్యభామా ప్రియ గోపాల జయ జయ, గోపీ జనహిత గోపాల జయ జయ, పతిత పవన హరి గోపాల జయ జయ. హరే
అంబాహి మాధవ అంబాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ की सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदनः पार्थो वत्सः सुधीर्भोक्ताः दुग्धं गीतामृतं महत् వరాహ పురాణం చెప్తుంది. ఉపనిషత్తులన్నీ గోవులు. గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ. మహత్తరముకు గీతామృతము పాలు. సద్బుద్ధి కల జిజ్ఞాసువులే ఆ పాలన త్రాగువారు. ఇంతటి యోగాన్ని మీకు దక్కించిన ఈ మహాత్ములందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను సక్రమంగా ఆరోగ్యవంతంగా ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేసినందుకు పరమాత్మకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఏకశ్లోకి గీతగా పేరుగాంచిన మహోత్కృష్టమైన శక్తివంతమైన శ్లోకం ఒకసారి అందరూ కలిసానండి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థః ధనుర్ధరః తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః మతిః మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడో, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటాడో అక్కడ సంపద, ఐశ్వర్యము, విజయము, స్థిరమైన నీతి ఉంటుందని నా నిశ్చయమైన అభిప్రాయము అని సంజయుడు భగవద్గీత ఫలాన్ని, భగవద్గీత మాహాత్మ్యాన్ని, భగవద్గీత ఫలశ్రుతిని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదిస్తాడు. దీని తాత్పర్యం, దీని ఆంతర్యం, శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి ప్రతీక, అర్జునుడు ఉత్తమ కర్మాచరణకి ప్రతీక. ఉత్తమ కర్మాచరణకి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే అనేది భగవద్గీత ప్రపంచానికి అందించే ఏకవాక్య స్లోగన్ అంటాం చూడండి. ఏకవాక్యంగా ప్రపంచానికి అందించే దీని సారం. అందుకని గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. నేను ఇంకొక నిమిషం దయచేసి కూర్చోండి, ఎవ్వరూ లేకండి. ఇంకొక నిమిషంలో ముగుస్తుంది. నేను నిన్న ప్రకటించినట్లే మేము ఒక లక్ష్యంతో ప్రపంచ యాత్ర ప్రారంభించాం మిత్రులారా. ప్రపంచ శాంతి కోసం ప్రపంచ యాత్ర. కేవలం నాకు తెలిసిన భగవద్గీత ప్రచారం చేయటం ఒక్కటే కాదు మిత్రులారా. భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి అనేక ప్రాజెక్టులు, ఇంటింటా గీతా జ్యోతి అనేది మాట వరుస కలలేదు మిత్రులారా. ప్రపంచంలో ప్రతి ఇంట్లోనూ సనాతన ధర్మాన్ని ఇష్టపడే ప్రతి ఇంటికి భగవద్గీతని చేర్చే ప్రయత్నంలో భగవద్గీత ఫౌండేషన్ అనేక భాషల్లోకి దీన్ని తర్జుమా చేసి విడుదల చేసే కొన్ని ప్రాజెక్ట్స్, ప్రస్తుతానికి ఒక 7 ప్రాజెక్టులు పెట్టుకుంది. ఇందులో ప్రధానంగా అతి త్వరలో ఇంగ్లీష్ ప్రాజెక్టు అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా విడుదల చేయడం ద్వారా ప్రపంచం దృష్టి దీని వైపుకి మరల్చాలనేది భగవద్గీతకి ఒక హైప్ క్రియేట్. అంటే ఇది మనం క్రియేట్ చేయడానికి మనం కేవలం నరులు మాత్రమే. పరమాత్ముడి ఆదేశం మేరకి ఎవరి చేతుల్లో అయితే భగవద్గీత కనిపిస్తుందో ప్రపంచం దాని గురించి మాట్లాడుకుంటుంది. అలా కొంతమంది మాత్రమే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద మాట్లాడితే ఓవర్ నైట్ ఒక్క రోజులో కొన్ని కోట్ల మంది వాట్ ఈజ్ సనాతన ధర్మం అని యూత్ అంతా వెతకడం మొదలెట్టారు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సనాతన ధర్మం అని.
కొంతమంది పవర్ఫుల్ పీపుల్ కొన్ని మాటలు మాట్లాడితే దాన్ని సమాజం ఖచ్చితంగా దాన్ని పట్టించుకుంటుంది అనడంలో సందేహమే లేదు మిత్రులారా. మనం మాట్లాడితే కొన్ని లక్షల మంది వినొచ్చు, కొంతమంది మాట్లాడితే కొన్ని కోట్ల మంది, ఇంకొంతమంది మాట్లాడితే మొత్తం ప్రపంచం అంతా వినొచ్చు. అట్లాంటి శక్తివంతంలో అమెరికా అధ్యక్ష పదవి కూడా ఒకటి. ఆ పదవిలో ఎవరు కూర్చున్నా తర్వాత సంగతి, ఆ పదవిలో కూర్చోవడమే ఒక యోగం. అలా అధ్యక్షుడి చేతుల మీదుగా విడుదల చేయడం ద్వారా ఇంకొకసారి ఈ జ్యోతిని ప్రపంచం అనే ఉన్నతమైన వేదిక నుంచి ఒక ధర్మజ్యోతిలాగా ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నంలో ఈ ప్రయత్నానికి దయచేసి మీ వంతు చేయూతనందిస్తారని హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా, నిస్వార్థంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ దీని గురించి రెండు మొక్కలు మాట్లాడడానికి భగవద్గీత ఫౌండేషన్ అమెరికా శాఖ వ్యవస్థాపకుడు విశ్వతేజని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.